హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో క్విక్గా ప్రిపేర్ చేసేసుకునే ఓట్స్ స్మూదీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ కోసం రోల్డ్ ఓట్స్ని 1 కప్ తీసుకుంటున్నాను. రోల్డ్ ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 1 కప్ రోల్డ్ ఓట్స్ని తీసుకుంటున్నాను. మనం ఓట్స్ స్మూదీ చేసుకోవడానికి ముందు ఒక 15 to 20 మినిట్స్ అయితే మనం ఓట్స్ని సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 కప్ ఓట్స్ని వేసుకొని 1 టైం వాష్ చేసేసుకోవాలి. వాటర్ వేసుకుని 1 టైం వాష్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుని మినిమం ఒక 20 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న ఓట్స్లో వాటర్ని తీసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వాటర్తో పాటు కూడా వేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ వాటర్ని తీసేసి వేసాను. వాటర్ని తీసేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రూట్ వచ్చేసి మీ ఆప్షనల్. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ని వేసుకోవచ్చు. కివి, యాపిల్, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా వేస్తున్నాను. ఒక ఫుల్ బనానా, అలాగే 2 వాల్నట్స్, 1 టీ స్పూన్ చియా సీడ్స్, చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఫ్లాట్లెస్ మిల్క్ని, అలాగే కొంచెం వాటర్ని కూడా వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సిన్నమన్ పౌడర్ మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా జాగరీ పౌడర్ 1 టీ స్పూన్ స్వీట్నర్ కోసం. మీరు ఇక్కడ స్వీట్నర్ కోసం డేట్స్ లేదా హనీని కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ జాగరీ పౌడర్ని వేసాను. 1 టీ స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్మూదీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న స్మూదీని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని మనం తీసేసుకోవచ్చు. మీకు ఇంకా కూల్గా కావాలి అనుకుంటే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన ఫైనల్గా కొంచెం చియా సీడ్స్ అలాగే చిటికెడు సిన్నమన్ పౌడర్ వేసి నేను గార్నిష్ చేసుకున్నాను. మీరు దాని ప్లేస్లో నట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.